మీకు తెలుసా, కొన్నిసార్లు మన మాటల కంటే మన సైలెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సైకాలజిస్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు. కొన్ని పరిస్థితుల్లో మనం మాట్లాడకుండా ఉంటే మన మనశ్శాంతిని కాపాడుకోగలుగుతాం, మన రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. మరి అవి ఏ సందర్భాలో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఎదుటి వాళ్ళు కోపంతో మన మీద గట్టిగా అరుస్తున్నప్పుడు. అలాంటి సమయంలో వెంటనే రియాక్ట్ అయితే గొడవ మరింత పెరుగుతుంది. అలాంటి సందర్భంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తే అది మీ బలాన్ని చూపిస్తుంది. రెండవది, మనకు దగ్గర వాళ్ళతో జరిగే ఆర్గ్యుమెంట్ సమయంలో కోపంతో ఉన్నప్పుడు మనం అనవసరమైన మాటలు మాట్లాడేస్తాం. అలాంటి సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉంటే తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. మూడవది, ఎవరైనా మనల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నప్పుడు. అలాంటప్పుడు సైలెంట్ గా ఉంటే మన ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్లకుండా ఉంటాయి. నాలుగవది, మనల్ని ఎవరైనా అండర్ ఎస్టిమేట్ చేసినప్పుడు. అలాంటి సమయంలో మాటలతో కాదు, మన సక్సెస్ తో సమాధానం ఇవ్వాలి. చివరిగా, మనకు ఏదైనా విషయం గురించి పూర్తిగా అవగాహన లేనప్పుడు అలాంటి సమయంలో తెలుసు అన్నట్లు నటించడం కన్నా మౌనంగా ఉండడం చాలా తెలివైన పని. గుర్తుపెట్టుకోండి, సైలెన్స్ అంటే వీక్నెస్ కాదు, అది మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అందుకే అంటారు కదా, సైలెన్స్ ఇస్ ద వెపన్ ఆఫ్ వైజ్ అని.